ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. 20కి పైగా అంశాలు మంత్రివర్గం ఆమోదం తెలియజేసింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో 20 అంశాలపై చర్చించారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. శాఖల పనితీరు, సంస్కరణల ఇతర అంశాలపై చర్చించారు. తాజా పరిణామాలతో జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక ఏపీ కేబినెట్ సర్క్యులర్ ఎకనామీ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30లకు ఆమోదం తెలిపింది. అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికారిక భాషా కమిషన్గా మార్చేందుకు ఆమోదం తెలిపింది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు నాలా చట్ట సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మంత్రివర్గం. ఇక 51వ సిఆర్డీఏ సమావేశం ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలపగా అమరావతిలోని 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయలతో మౌలిక వసతుల కల్పనకు పచ్చజెండా ఊపింది. సిఆర్టీఏ పరిధిలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు భూ కేటాయింపుల సమీక్షకు మంత్రివర్గం, ఉపసంఘం సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామ వార్డు సచివాలయాల్లో డిప్యూటేషన్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదనలో 2778 పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మద్యం ప్రాథమిక ధరలు, విదేశీ బ్రాండ్లకు టెండర్ కమిటీ సిఫార్సులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కీలక నిర్ణయాల అంశం ఏంటి? ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కొద్దిగా ముగిసినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కేబినెట్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఇటు భూ కేటాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యంగా కేబినెట్ నిర్ణయం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. రాష్ట్రంలో కంపెనీలతో సంబంధించి పెట్టుబడులు నేపథ్యంలో కేబినెట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు జిల్లాల పునర్విభజీకరణ అనేటువంటి అంశంలో కూడా కేబినెట్ పలు సూచనలు, నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా కనుక చూసుకున్నట్టే ఇటు దీనికి సంబంధించి కూడా పలు కీలకమైనటువంటి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిసింది. ఏదైతే సచివాలయం వేదిక మంత్రివర్గం భేటీ అయినటువంటి నేపథ్యం దాదాపుగా 20కి పైన అజెండా అంశాలను మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30కి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలిసింది. అటు పర్యాటక కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు కూడా తెలుస్తుంది. అధికార భాషా కమిషన్ పేరును మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా కమిషన్ గా మార్చేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇటు వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. 51వ సిఆర్డీఏ సమావేశ ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు దాదాపు 29 గ్రామాల్లో 904 కోట్ల రూపాయల మౌలిక వసతుల కల్పనకు సంబంధించి మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇటు సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి వివిధ సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించినటువంటి మంత్రివర్గ ఉపసంఘ సిఫార్సులకు మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపినట్లు కూడా తెలిసింది. ఇటు గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కూడా పైన కేబినెట్ ఇటు చర్చలు కూడా జరిపినట్లు కూడా తెలుస్తుంది. ఇట్లా కొన్ని కీలకమైనటువంటి శాఖలు అటు రైట్ రాజ్ కుమార్.